హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ పిండి తడుపుకోవడానికి 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి, ఇవి రెండు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలా మంచిగా తడిపేసుకొని దీన్ని నీళ్ళల్లో మంచిగా ముంచేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననిద్దాము. ఇలా మంచిగా నానిన పిండిని తీసుకొని బాగా ఒత్తేసుకోవాలి. అంటే కొద్దిగా చేయికి నూనె వేసుకుంటూ కొద్దిగా ఇలా మంచిగా ఒత్తేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం పప్పును ఉడకబెట్టుకోవాలి. 3 కప్పుల పప్పుకి ఒక 6 కప్పుల నీళ్ళు పోసుకొని మళ్ళీ నీళ్ళు తక్కువ పడితే నీళ్ళు వేసుకుంటూ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 3 కప్పులకి 3 కప్పుల బెల్లం వేసుకొని ఇంకా కొంచెం తీపి ఎక్కువ ఉంటే కొద్దిగా వేసుకొని ఇలా ఇలాచి పీల్ కూడా వేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా గ్రైండర్లో మిక్సీ చేసుకొని మెత్తగా అయిన తర్వాత మనం ఒక భక్షాలు చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం చిన్న పిండిని తీసుకొని ఒక ముద్దలాగా మనం పూర్ణాన్ని తీసుకొని దాని మధ్యలో స్టఫ్ చేసి ఇలా బచ్చంలాగా చేసేసుకొని నీట్గా కాల్ చేసుకుంటే మన భక్షాలు అనేటివి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటాయి. ఇది క్లియర్గా మీరు వీడియో చూడాలి అంటే నేను కింద మీకు లింక్ ఇస్తాను. ఈ క్లియర్గా వీడియో చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది.